తెలియనప్పుడు, తెలుసుకోవాలనే ఆకాంక్ష ఉన్నప్పుడు ప్రయత్నంలో శ్రద్ధ ఉంటుంది. తెలుసుకోవాలనే ఆకాంక్ష ఉన్నప్పుడు శ్రద్ధతో ప్రయత్నం చేస్తే ఇంకా ఒకచోట కాకపోతే ఒకచోట అయినా కానీ తన ప్రయత్నం ఉంది కాబట్టి ఆ జ్ఞానాన్ని అందుకోగలుగుతారు. ఎక్కడ దొరికితే అక్కడ ప్రయత్నం చేసి దాన్ని రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అవగాహన లేనప్పుడు, తెలుసుకోవాల్సినటువంటి విషయం మీద అవగాహన లేనప్పుడు ప్రయత్నం కూడా అంతా ఉండదు. ఇప్పుడు మీరు మద్రాసు నుంచి తణుకు దాకా వచ్చారు అంటే అప్పట్లో ఏంటో తెలుసుకుందాం, అసలు ఇదేంది, దీని అంతు తెలుసుకోవాలనేటువంటి ఒక జిజ్ఞాస ఉంటేనే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు తెలిసింది, అంత ప్రయత్నం చేస్తే తెలిసింది. కాకపోతే ఇది కూడా ఒక్కోసారి సులువుగా దొరికే అవకాశం ఉంటుంది, తెలుసుకునే అవకాశం ఉంటుంది, కొంచెం రిస్క్డ్గా తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కొక్కళ్ళ ప్రయత్నం అనొచ్చు, లేకపోతే కర్మఫలము అలా తెలుసుకోవాలని రాయబడి ఉందో అట్లా అనుకోవచ్చు. సో తెలుసుకోవటం అనేటువంటిది ముఖ్యం, ఏదో ఒక విధంగా. అది కూడా శ్రద్ధ, ప్రయత్నం ఉంటేనే తెలుసుకోగలుగుతాం. మనకు ఆ తెలియచేసేటువంటి ఆయన కూడా మనకి సూటిగా తెలియచేసేటువంటి వాళ్ళు దొరకటం అనేటువంటిది అదృష్టం. ఇంకా వాళ్ళు చాలామంది సూటిగా చెప్పరు, కొంచెం డొంక తిరుగుడునే చెప్తారు. స్పష్టత అక్కడ కనిపించదు. వాళ్ళు విషయాన్ని, నేను చాలామంది ఉపన్యాసాలకు వెళ్ళాను, జటిలం. ఇప్పుడు ఎంతసేపు చెప్పినా ఆ కందార్థం చదువుతారు, ఎరుక లేదు పరిపూర్ణం ఉన్నదనే చెప్తారు తప్ప దానికి క్లారిటీ ఇవ్వరు. ఈ చదివిన దానికి ఇంకో కందార్థాన్ని యాడ్ చేసి, దానికి ఇంకో కందార్థాన్ని యాడ్ చేసి, కందార్థం టు కందార్థంతో అట్లా ముందుకు వెళ్తారు. కానీ ఆ ఉన్న అంశాన్ని కూలంకషంగా పరిశీలించేటువంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఇది మరి సభల్లో చెప్తే అర్థం కాదంటారు, విడిగా కూర్చొని చెప్పాయని అంతెందుకు చెప్తారు? చెప్పినా అర్థం వీళ్ళకి అర్థం కావాలిగా, వీళ్ళకి ఆ ప్రజ్ఞ ఉంటే అర్థం చేసుకోగలుగుతారు. అంత ప్రజ్ఞ ఉన్నవాళ్ళు ఎంతమంది ఉంటారు? గురువు చెప్పింది అర్థం చేసుకోవటానికి కొన్ని అవసరం అనిపిస్తుంది, కొన్ని అవసరం. ఇందాక వారు చెప్పినట్టు పాండిత్యం ఉన్నటువంటి వాళ్ళకి శాస్త్రాన్ని అనుసంధానం చేస్తూ చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళకి అది చెప్తేనే వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నమ్మిన శిష్యుడు ఉంటాడు కదా, నమ్మిన శిష్యుడికి శాస్త్రాలతో పని లేదు. గురువు ఏది చెప్పినా అది శాస్త్రం కంటే బలంగా నమ్ముతారు. గురువాక్యాన్నే అంత బలంగా నమ్మేవాళ్ళు కూడా ఉంటారు. ఇంకా వాళ్ళకి శాస్త్రంతో పని లేదు, గురువాక్యమే ప్రామాణికం, గురువాక్యాన్నే ప్రామాణికంగా తీసుకుంటారు. అట్లాంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు. చాలామంది ఇప్పటి కాలంలో చాలామంది ఎవిడెన్స్ కావాలన్నమాట, ప్రూఫ్స్ కావాలా, ఇది ఎవరు చెప్పారు, ఎవరికి చెప్పారు, ఎప్పుడు చెప్పారు, ఏంటి అనేటువంటి. కొంతమందికి ఈ భగవద్గీతలో చెప్పారా, ఉపనిషత్తులో చెప్పారా, ఎవరో గొప్ప ఆయన చెప్తే, ఇప్పుడు కొన్ని ఉంటాయి, నాసా వాడు చెప్తేనే అది సర్టిఫికేషన్ లాగా ఉందన్నమాట. మన ఋషులు ఎవరన్నా చెప్తే దాన్ని సర్టిఫికేషన్గా వీళ్ళు తీసుకోరన్నమాట, అది ప్రూఫ్గా, ఎవిడెన్స్గా వీళ్ళు తీసుకోరన్నమాట. నాసా వాళ్ళు చెప్తేనే అది ప్రామాణికంగా. కొంతమంది అట్లా ఉంటారు. సో ఏదేమైనా ఒకటి, మన సంస్కారం, మన ప్రయత్నం. చాలామందికి ఏంటంటే వీళ్ళకి ఏమవసరమో వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఏమవసరమో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు దేవాలయానికి వెళితే భౌతికంగా కొన్ని అడుగుతారు, వాళ్ళ అవసరాన్ని తీర్చవని అడుగుతారు. మరి వాళ్ళ అవసరాలను భగవంతుడు ఎందుకు తీర్చాలి అనే ప్రశ్న వాళ్ళకి ఏనాడు రాదు.
నా అవసరాన్ని ఆయన తీర్చాలంటాడు. నా అవసరం ఆయన ఎందుకు తీర్చుతాడు అనేటువంటి థాట్ గాని ఆలోచన వస్తుందంటారా? ఇప్పుడు ఈయన పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎంత? మహా అంటే కొబ్బరికాయకైతే వాటి మొత్తాన్ని కలిపి ఒక 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారు. ఈ అప్లికేషన్లోనే ₹1,00,00,000 ఇల్లు కావాలంటారు. మరి 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ తోటి ₹1,00,00,000 భగవంతుడు ఈయన ఎందుకు ప్రొవైడ్ చేయాలి? ఈయన రైట్ ఏమిటి? ఈయన రైట్గా అడుగుతాడు, నువ్వెందుకు ఇవ్వ నాకని అంటాడు. ఇవ్వాల్సిన అవసరం ఏముందనని ఎవరైనా అడుగుతారా? ఎప్పుడైనా తనను తాను ప్రశ్నించుకున్నాడా? అసలు దేవుడెవరు, నేనెవరిని, నేను అడగటం ఏంటి, ఆయన ఇవ్వటం ఏంటి, ఆయన ఎందుకు ఇవ్వాలి, ఆయన ఎందుకు ఇస్తాడు? పోనీ ఇంటర్నల్ రిలేషన్ ఏమైనా ఉందా? ఆయన ఏమన్నా మా ఫాదరా, లేకపోతే మా గ్రాండ్ ఫాదరా? ఏమైనా ఇంటర్నల్ రిలేషన్ ఉందా? మా మేనమామనా, మా మేనత్తనా? అంటే అసలు ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇస్తాడు అనే దాని మీద కూడా ఆలోచన, అవగాహన ఉండదు. వాళ్ళ వెర్షన్లో వాళ్ళు కొట్టుకొని పోతుంటారు. అడుగుతారు, ఇస్తారు, ఇవ్వరు, నడుస్తుంటుంది చల్తీ గాడి. ఇక ఈయన ఇవ్వలేదు, ఈయన శాంక్షన్ చేయకపోతే ఈ దేవుడు మంచోడు కాదు. ఇంకో పక్కింటి ఆయన చెబుతారు, మంచి శాంక్షన్ చేసే దేవుడు వేరే ఉన్నాడు, నువ్వు అక్కడికి పద అంటాడు. అక్కడికి వెళ్తారు. ఆయన అంటే ఈయనకి అంత పవర్ లేదు, ఆయనకి ఎక్కువ పవర్స్ ఉన్నాయి. ఒక ఆయనకు పవర్ లేదు, ఒక ఆయనకు పవర్ ఉందని వీళ్ళే అనుకోవడం అన్నమాట. ఇది ఒక వెర్షన్, ఇది ఒక వర్గం, ఇది ఒక వర్గం. ఇంకొక వర్గం గురువులు, భక్తులు, శిష్యులు. దేవాలయాలతో పని లేదు వీళ్ళకి. గురువు దగ్గరికే వస్తాడు. గురువు దగ్గరకు వచ్చిన తర్వాత తనకేం కావాలో అది అడిగితే వేరు. తనకేం కావాలో అది గుర్తించి అడిగితే చెప్పగలుగుతారు. వీళ్ళకి అర్థం కాకపోతే గురువులే వచ్చిన వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని, వచ్చిన వాళ్ళ యొక్క స్థితిని గుర్తించి, నాయన నీకు ఇది సరిపోతుందని చెప్పి వాళ్ళకి అది బోధించి, ఆ యొక్క అవసరాన్ని బట్టి మంత్రానుష్ఠానము, ధ్యానము, ఇంకా వేరే ఏమైనా సాధనం ఇలాంటి వాళ్ళకు సూచించి ఇలా నడుచుకో అని చెప్పేటువంటి అవకాశం కొంత వరకే ఉంటుంది. కాకపోతే ఏంటంటే జననం, మరణం వీటికి సంబంధించినటువంటి ప్రశ్న చాలామంది, తక్కువ మందికే వస్తుంది. ఎందుకు జన్మించాను, ఎంతవరకు జీవిస్తాను, ఈ శరీరంలో నేను ఎందుకున్నాను, ఈ శరీరంతో నేను ఎందుకున్నాను, శరీరంలో ఎందుకున్నాను, ఈ శరీరంతో ఎందుకున్నాను, ఈ శరీరాన్ని నేను ఎందుకు విడిచిపెట్టవలసి వస్తుంది. ఉంచుకోం కదా, అవి శరీరం బాగుందనేది ఉంచుకోం కదా. మనం ఉంచుకుందాం అనుకున్నా కానీ ఇందులో ఉండే ఆయన ఉండడు, ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళతాడు. దీనికి ఒక కాల పరిమితి ఉంది, దీనికి ఒక ఆయువు అని ఒక కాలం పరిమితి నిర్దేశించారు. ఈ శరీరం కాలంలోనే పుట్టింది, కాలంలోనే నశిస్తుంది. ఈ మధ్యకాలంలోనే ఈ శరీరంలో జీవుడు నివసిస్తాడు. ఈ మధ్యకాలంలోనే జీవుడు నివసించినప్పుడు మరి వెళ్ళిపోతా అంటాడు కదా. ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఇందులో ఉన్నాను ఎక్కడికి వెళ్తున్నాడు, ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నాడు, 60, 70 లేకపోతే 80 సంవత్సరాల వరకు ఈ శరీరం ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చి ఈ శరీరంలో ఉన్నాడు, శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు, శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు, అసలు ఎందుకు వచ్చాడు, ఇందులోకి రాకముందు ఎక్కడ ఉండొచ్చు. ఇప్పుడు ఈరోజు ఇక్కడికి వచ్చిందంటే ఈ శరీరంలోకి రాకముందు కూడా ఉంటేనే కదా వచ్చేది. ఏమో గురువుగారు ఈ శరీరంలో రాకముందు లేడు అని అనేది కాదు, అర్థమైందమ్మా. ఇంతకుముందు ఉంటేనే ఈ శరీరంలోకి వచ్చాడు. ఈ శరీరాన్ని విడిచిపెడితే ఇంకో శరీరాన్ని ధరించవలసినటువంటి పరిస్థితి రావచ్చు. లేకపోతే సాధన చేసి ఇంకో శరీరంలో ధరించకుండా ఉండేటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు. ప్రయత్నం చేస్తే ఇంకో శరీరాన్ని ధరించకుండా కూడా ఉండొచ్చు. అయితే ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కడికి పోయినా కానీ, గురువు దగ్గరకు వచ్చినా కానీ లౌకిక ప్రయోజనాల కోసమే, నాకు గుడికాడ అడిగినట్టే ఇక్కడ కూడా గురువుల దగ్గర కూడా అడిగే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. కానీ ఇలాంటి జ్ఞాన సంబంధమైనటువంటి ఒక జన్మరహితం కోసం లేదా భ్రాంతి రహితం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు చాలా 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 తక్కువ మంది ఉంటారు.
ఎవరైనా దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళతో ఇవి చర్చలు జరుగుతూ ఉంటే ఆసక్తిగా వింటారు, కానీ ఇక అంతే. తర్వాత ఒక క్షణం కూడా ఆలోచించరు దాని గురించి. తాత్కాలికంగా ఏదో పుణ్యం ఫలం ఉంటే కాసేపు ఆ సంస్కారం నెట్టుకొని వస్తే కూర్చొని అక్కడ 2 మాటలు వాళ్ళతో పాటు వినేటువంటి శ్రవణం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. శ్రవణం చేసినటువంటి దాన్ని ఆచరించే ప్రయత్నం వాళ్ళు చేయరు. ఇప్పుడు ఈ శరీరాన్ని ధరించటం వల్ల బాగుందా, బాగలేదా? ఇప్పుడు నేను ఈ శరీరాన్ని ధరించా, కొంతమంది పాయింట్ ఆఫ్ వ్యూ, ఇప్పుడు నా శరీరాన్ని ధరించితే నాకేంటి నష్టం, నాకు బాగానే ఉంది కదా, అసలు మోక్షం నాకెందుకు, అసలు మోక్షంతో నాకేం పని, ఇప్పుడు మళ్ళీ ఇలాంటి జన్మ ఎత్తితే నష్టం ఏంటి? మంచి తల్లిదండ్రులు, మంచి భార్య, మంచి భర్త, మంచి సంతానం, పూర్తి ఆరోగ్యం, ఫైనాన్షియల్ ట్రబులే లేదు, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో 100% పర్ఫెక్టు, ఫైనాన్షియల్ ఫుల్ ఫిట్నెస్. మరి హెల్త్ ఫిట్నెస్ ఉండి, ఫైనాన్షియల్ ఫిట్నెస్ ఉండి, ఫిజికల్ ఫిట్నెస్ ఉండి, సైకలాజికల్ ఫిట్నెస్ కూడా ఉంటాయి. సైకలాజికల్ ఫిట్నెస్ కూడా ఉంది, నిగ్రహ శక్తి ఉంది, ఆనందంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, ఇంకా నాకు దేవుడితో పని ఏంటి? ఇంకా మంచిగానే ఉంది కదా, ఇంకో జన్మ ఇస్తాడా, పోనీ ఇమ్మనండి, ఇట్లాంటిది ఇమ్మనండి, ఇస్తే ఇచ్చిండు, నాకేం నష్టం, నాకు బాగానే ఉంది కదా, ఈ జన్మరహితం ఈ గోలంతా నాకెందుకు, ఎటు పోతున్నావు నాకెందుకు, నాకైతే బాగానే ఉంది కదా అనేటువంటి వెర్షన్ కూడా. అయితే వేదాంతంలో చెప్పేటువంటిది ఏంటంటే, తల్లి గర్భమునందు పడేటువంటి జీవుడు లేదా పిండ శరీరాన్ని ధరించేటువంటి సందర్భంలో ఎక్కువ ఇబ్బంది పడతాడు అనేటువంటిది 7వ నాన్న జ్ఞానోదయం కలిగిస్తాడు అని చెప్పి మనకి విద్యాప్రకాశ్ నందగిరి స్వామిలో భగవద్గీతల వ్యాఖ్యానం రాశారు. అలాంటి సందర్భంలో ఒక రియలైజేషన్ కోసం ఒక స్పృహ కల్పిస్తారు. అప్పుడు ఆ లోపల తల్లి గర్భంలో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని పరిశీలించి అక్కడ ఉండలేక, ఆ ఉత్కృష్టాన్ని ఇబ్బందిని భరించలేక, ఇక నేను ఉండలేను, నేను బయటకు వచ్చిన తర్వాత నీ స్మరణ చేసి, నీ ధ్యానం చేసి, నీ యొక్క సన్నిధిని చేరుకుంటా, మళ్ళీ ఇలాంటి శరీరాన్ని, ఇంకో గర్భంలో నేను ప్రవేశించను, ఇంకో శరీరాన్ని నేను ధరించను, నాకు ఈ ఒక్క శరీరంతో నేను లక్ష్యాన్ని చేరుకుంటా, ముక్తిని పొందుతాను అనేటువంటి దృక్పథంతో, ఒక బలమైనటువంటి ఉద్దేశంతో సంకల్పం చేసి బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ పెద్ద నీళ్లు దల్లగలోనే కలి ప్రభావం అని చెప్తారు. సరే, 7వ నెలలో జరిగిందో, రియలైజేషన్ ఉందో లేదో మనకి తెలియదు, కానీ ప్రత్యక్షంగా లోకంలో జన్మించిన తర్వాత ఇలాంటి ఆలోచన సామాన్యుడికి అసలు కలగదు. సామాన్యుడి మైండ్ సెట్ ఓన్లీ లేవాలా, బ్రష్ చేసుకోవటం, స్నానం చేయటం, టిఫిన్ చేయటం, లంచ్ లేకపోతే డిన్నరు, స్నాక్స్ తినేవాటిలో, ఉద్యోగం, 4 పైసలు, పడుకోవటం, మళ్ళీ లేవటం, రొటీన్ వర్క్, రొటీన్ లైఫ్. ఇలా ఎన్ని అంటే ఇప్పుడు 70-80 సంవత్సరాలు ఈ జన్మ గడిపిండు, కొన్ని లక్షల జన్మల నుంచి ఇదే వర్క్, వేరే వర్క్ ఏం లేదు. లేవగానే స్నానం చేయటం, టిఫిన్ చేయటం, కాస్త పూజ చేసుకోవటం, ఆఫీస్కి వెళ్ళటం, లేదా పొలం పనికి వెళ్ళటం, వ్యాపారం చేసుకోవటం, మధ్యాహ్నం తినడం, టీ తాగటం, స్నాక్స్, డిన్నరు, మళ్ళీ పడుకోవడం, రోజు ఇదే వర్క్. నిన్న చేసిన పని ఇవాళ చేసిన పనే రేపు. కొత్త పనులు ఏమైనా చేస్తానడా? లేటెస్ట్ వర్క్ ఏమైనా ఉందా? ఏమండి ఆయన ఇవాళ నుంచి అన్నం తింటలేదు, గోధుమ రవ్వ తింటలేదు, గాలి మాత్రమే తింటున్నాడు అని, వాయుభక్షణ మాత్రమే చేస్తున్నాడు, అగ్నిభక్షణ చేస్తున్నాడు, జలభక్షణ చేస్తున్నాడు. అలా ఏమన్నా కొత్త రకం ఏమన్నా ఉందా? ఎన్ని జన్మలు ఎత్తినా, ఇప్పటి వరకు ఎన్నో జన్మలు ఎత్తాడు, ఇక రాబోయే కాలంలో కూడా ఎన్నో జన్మలు ఎత్తే అవకాశం ఉంది. అంటే మరి ఏమీ ఆలోచించినట్టు, పుట్టిన కాడి నుంచి రోజు ఇడ్లీలు తిన్నా, దోశలు తిన్నా, గారెలు తిన్నా, రవ్వ ఉప్మాలే తిన్నా కదా,
ఏంది ఎందాకని తినాలా? ఎన్ని బస్తాలు బొంబాయి రవ్వ తినాలా? ఎన్ని దోశలు తినాలా? ఎన్ని కేజీలు ఇడ్లీలు తినాలా? ఎన్ని పల్లీలు పొట్నాలు ఎంత చట్నీలు చేసుకొని తినాలా? ఏమిటి జీవితానికి ఒక అర్థం ఏంటి? తిని బ్రతకాలి ఓకేనంటే అయితే దేనికోసం బ్రతుకుతున్నాం? బ్రతకాలి రైట్, ఓకే, తినాలా బ్రతకాల ఓకే, కాన్సెప్ట్ పుట్టింది బ్రతకటం కోసమే, తినాలా, ఎందుకంటే శరీరాన్ని పోషించు, ఎందుకంటే ఇది కూడా ఊరికనే రాదన్న, శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అన్నారు, ధర్మాన్ని సాధించటం కోసం ఇవ్వబడింది అన్నారు. అయితే ధర్మాన్ని సాధించటం కోసం ఇవ్వబడినటువంటి శరీరంతో ధర్మాన్ని సాధించటం కోసం ప్రయత్నం జరుగుతుందా? ఎంత ప్రయత్నం జరుగుతుంది? ఇప్పుడు యుక్త వయసులో ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగం చేయాలా, ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలా, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పిల్లల అవసరాలు తీర్చడం వాళ్ళ యొక్క కర్తవ్యం ఏదుంది. అయితే మరి ఎన్ని సంవత్సరాల వరకు ఇంకా పోరాటం చేస్తావు? ఎన్ని సంవత్సరాల వరకు? బాధ్యత నాకు తీరింది అనేటువంటి వాళ్ళు ఎంతమంది అన్నారు? అమ్మయ్య ఈ రోజుతో నా బాధ్యత తీరింది అని చెప్పి బాధ్యతను తగ్గించుకొని వానప్రస్థము సన్యాసము స్వీకరించేటువంటి వాళ్ళు ఎక్కడ కనపడుతున్నారు? ఆధ్యాత్మిక పురోగతి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఎంతమంది కనిపిస్తున్నారు? చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. మొన్న ఈ మధ్యన నేను మా జెంట్స్నే చూసి, ఇంతకుముందు నాకు తెలియదు అనమాట, లేడీస్ మాత్రమే సీరియల్స్ చూస్తారనుకుంటున్నా, జెంట్స్ కూడా టీవీ సీరియల్స్ చూస్తున్నారంట. ఏంటి అండి అంటే, కృష్ణయ్య గారు రిటైర్ అయిన తర్వాత ఏం పొద్దుబాటల, రిటైర్ అయిన తర్వాత పొద్దుపోవట్ల, అందుకని ఇద్దరం కలిసి సీరియల్ చూస్తున్నాను. నాకు నవ్వు వచ్చిందనమాట. అంటే ఎంటర్టైన్మెంట్ ఓకే కావాలి, అవసరమే. ఎంతవరకు ఎంటర్టైన్మెంట్? ఎంతవరకు? మనం జ్ఞానాన్ని పొందాలమ్మా. మనం పొందిన జ్ఞానాన్ని నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి తెలియజెప్పాల్సినటువంటి అవసరం, కర్తవ్యం కూడా మనకుంది. మనం స్థితిని పొందడమే కాదు, మనం పొందినటువంటి స్థితిని, మనం అనుభవించినటువంటి ఆ అనుభూతి మన చుట్టూ ఉన్నటువంటి నలుగురిని మేల్కొల్పవలసినటువంటి కర్తవ్యం, బాధ్యత కూడా మనకుంది. ఏ పాటికి రొటీన్ లైఫ్ తోటే మనిషి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు, కానీ సద్గురువు చెప్పేటువంటి లేదా శాస్త్రాల్లో చెప్పబడినటువంటి లేదా భగవద్గీత ఉపనిషత్తులు ఇత్యాది గ్రంథాలలో సూచించినటువంటి ఆ లక్ష్యం ఏదైతే ఉన్నదో, లక్ష్యార్థాన్ని గుర్తించేవాళ్ళు చాలా తక్కువగా ఉంటున్నారు. లక్ష్యార్థాన్ని గుర్తించేవాళ్ళు తక్కువగా ఉంటున్నారు. ఇప్పుడు మీరు దేవాలయాలు కాదు, ఆశ్రమాల కాడ కూడా జనం గుంపులుగానే ఉన్నారు. ఇంకా ఇందాక చెప్పిన ఈ సిద్ధుల కోసం లేకపోతే మహిమల కోసం చేసేటువంటి గురువులు అంటే ఇంకా జనం ఎక్కువ వెళ్తారు. మా ఆశ్రమాలు ఆడంబరాలు ఉండవు కాబట్టి తక్కువ వస్తారు, కానీ ఆడంబరాలు ఉంటే మహిమలు ఇవన్నీ చెప్తే చాలు కానీ గుంపులుగా వస్తారనమాట. జనానికి మహిమ కావాలా అంటే ఈజీ ప్రాసెస్, ఆయనకి కష్టపడకుండా ఫలితం రావాలి, కష్టపడకుండా ఫలితం రావాలి. ఆ గురువుగారి దగ్గర పోతే మనం కష్టపడాల్సినటువంటి అవసరం లేదు, కష్టపడకుండా సొల్యూషన్ దొరుకుద్ది. దీనికోసమే కదా గుడికి వెళ్ళినా గురువు దగ్గరికి వెళ్ళినా థాట్ ఏంటి? కష్టపడకుండా ఈజీ ప్రాసెస్లో రీచ్ అవ్వాలి, ప్రాబ్లం క్లియర్ అవ్వాలి, ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకాలి. ఇది వాళ్ళ కాన్సెప్ట్. మరి అలా జరుగుద్దా? ఎక్కడైనా కానీ ఈజీ ప్రాసెస్లో జరుగుద్దా? సరే, గురువు అనుగ్రహం ఉంటే, దైవానుగ్రహం ఉంటే ఏదో కొంతమందికి ఏమన్నా కలిగితే కలగచ్చు. అందరికీ అలా కలుగుద్దా? అందరినీ అనుగ్రహిస్తారా? అర్హత ఉండొద్దా? సాధకుడికి కూడా అర్హత ఉండాలి కదా. అర్హత ఉంటే వాళ్లకు ఆ దైవానుగ్రహం అనేటువంటిది, ఆ గురు అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది. మెయిన్ ముఖ్యంగా గురువు దగ్గర నుంచి కోరుకోవలసింది జ్ఞానాన్ని, మోక్షానికి సంబంధించినటువంటి ఆ మెలకువని చెప్పమని కోరుకోవాలి. మోక్షాన్ని పొందడానికి కావలసినటువంటి మెలకువని చెప్పండి. మోక్షము అంటే ఏంటి? గురువు దగ్గరికి వెళ్ళి ఏం కోరుకోవాలంటే మోక్షాన్ని ప్రసాదించమని గురువు మోక్షాన్ని ప్రసాదించడం. మోక్షం గురువుగారి చేతిలో ఉందా? తాళం చేయి గురువుగారి చేతిలో ఉందా? గురువుగారు నాలెడ్జ్ ఇస్తారు. మోక్షాన్ని పొందాలంటే ఎవరికి వాళ్ళే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మోక్షం గురువుగారి చేతిలో ఏం లేదు, భగవంతుడి చేతిలో ఏం లేదు. మనకి ఈ ప్రపంచంలో ఎవరైనా వచ్చి నేను మీకు మోక్షాన్ని ఇస్తాను అంటే అది అబద్ధం. అర్థమైందమ్మా? ఫలానా స్వామీజీ కానీ
అయితే పలానా అవధూత కానీ పలానా సిద్ధపురుషులు కానీ మీ మోక్షాన్ని ప్రసాదిస్తారు అంటే అది ఉత్త అబద్ధం, మనం నమ్మకూడదు. మోక్షాన్ని ఎవరు ఇవ్వరు. మోక్షము అంటే బంధము నుండి విడుదల. ఎవరిని ఎవరు బంధించారు, ఎవరిని ఎవరు విడిపిస్తారు? మోక్షం అంటే బంధము నుండి. బంధీ అయ్యున్నది ఎవరు? నేను. నన్ను బంధించింది ఎవరు? వేరే ఎవరో బంధిస్తే, సపోజ్ పలానా నాగేశ్వరరావు గారు అని ఒక ఆయన బంధించిందంటే ఆయన్ను విడిపించాలంటే నాగేశ్వరరావు గారు రావాలి, అవునా కదమ్మా? పలానా రామారావు గారు ఒక ఆయన బంధించారంటే విడిపించాలంటే రామారావు గారు రావాలి విడిపించాలంటే. ఇప్పుడు మనల్ని విడిపించాలంటే మనల్ని బంధించింది ఎవరో తెలుసుకుంటే మనల్ని విడిపించుకోవడం తేలికవుద్ది. ఇప్పుడు మనల్ని ఎవరు బంధించారు? మన ఆలోచనలు, మన సంస్కారాలు, మన కోరికలు. అదే మనల్ని మనమే బంధించుకున్నాం. సాలెపురుగు తాను అల్లినటువంటి గూటిలో తానే బంధింపబడినట్లుగా నేను అల్లుకున్నటువంటి నా సంసారం అనేటువంటి చక్రంలో, నా సంసారం అనేటువంటి సాలెగూడులో నేనే చిక్కుకున్నాను. మరి నన్ను ఎవరు విడిపించాలి అంటే నన్ను వేరే ఎవరు విడిపించలేరు, నన్ను నేనే విడిపించుకోవాలి అనే జ్ఞానం గురువు కలిగిస్తారు. గురువు విడిపించటం కాదు, గురువు ఏం చేస్తారు? ఆ జ్ఞానం కలిగిస్తారు. నేను ఎక్కడ బంధీ అయి ఉన్నానో ఆ బంధాన్ని సూచిస్తారు. ఆ బంధాన్ని ఎలా విడిపించుకోవాలో ఆ మార్గాన్ని సూచిస్తారు గురువుగారు. అంతే తప్ప ఇంకెవరు విడిపిస్తారు? వేదాంతంలో చెప్పేది ఏంటంటే అహంకారం ఎంత బలమైందో మమకారం కూడా అంతే బలమైందన్నారు. అహంకారం ఎంత బలమైందో మమకారం కూడా అంతే బలమైనటువంటిది అన్నారు. అంతకంటే తక్కువదేం కాదన్నారు. మమకారం కూడా అంతకంటే తక్కువదేమీ కాదన్నారు. మనం అహంకారం ఉండకూడదు, గర్వం ఉండకూడదు, దమ్మం దర్పం ఇవి ఉండకూడదు అని అంటారు. కానీ మమకారం ఉండకూడదు, ప్రేమ ఉండకూడదు, ఇవన్నీ ఉండకూడదని నేను చెప్పరు. అర్థమైందమ్మా? ఇప్పుడు మనల్ని బంధించి మన దుఃఖానికి కానీ మన మోక్షానికి అడ్డుగా నిలబడేది కుటుంబమే ఫస్ట్. మనం గురువుగారి దగ్గరికి వెళ్తే భగవద్గీత చదివితే యుద్ధం చేయాల్సింది బయట వాళ్ళ మీద కాదు, ముందు లోపల ఉన్నటువంటి అంతర్గత శత్రువుల మీద యుద్ధం చేయాలి. అరిషడ్వర్గాలు, అష్టమదాలు, ఈషణత్రయాలు, వాసనత్రయాలు, వీటి మీద యుద్ధం చేయాలి. వీటి మీద యుద్ధం చేస్తూ నీ చుట్టూ ఉన్నటువంటి కుటుంబం మీద మమకారాన్ని తగ్గించుకోవాలి. ఎవరిని తగ్గించుకుంటాం? ఎవరిని వదులుకుంటాం? ఇక్కడ వదులుకోమంటే వదులుకోవటం అని కాదు, లోపల కట్ చేసుకోవాలి. లోపల కట్ చేసుకోవాలి, కుటుంబాన్ని వదులుకోవటం కాదు. ఇక్కడ ఎలా అంటే నటించాలి, కుటుంబంలో నటించాలి. ప్రేమ తగ్గకూడదు. వేదాంతంలో ఒక గురువు దగ్గర ఉపదేశాన్ని పొందిన తర్వాత ఆ సాధకుడు అయితే ఆ మార్గంలో ఆ రాజయోగం అన్నారు, గృహస్థుగా ఎన్ని ధర్మాలు పాటించాలో అన్నీ పాటించాలి. లోపల కట్ చేసుకొని కొడుకు మీద అదే ప్రేమ, కోడల మీద అదే ప్రేమ, మనవడ మీద అదే ప్రేమ, మనవరాల మీద అదే ప్రేమ, బిడ్డ మీద, అల్లుడి మీద, వస్తువుల మీద, వ్యాపారం మీద, ఇంటి మీద అదే ప్రేమ. ఎప్పుడు బయటికి, లోపల కాదు. లోపల తెంచుకొనే ఉండాలి. అసంగ శస్త్రేణ దృఢైన చిత్వ అన్నారు. దృఢమైనటువంటి చిత్తంతో నాన్ అటాచ్మెంట్ పెట్టుకోకుండా, దేనితో అటాచ్మెంట్ పెట్టుకోకుండా మనం బలంగా సంకల్పం చేసి ఉండాలి. ఎట్లా అంటే ఒక గురువుగారు ఉపన్యాసం చెప్తూ ఉన్నారు. ఒక ఆయన తీసుకొచ్చి ఒక లెటర్ ఇచ్చారు. ఇట్లా చూసి పక్కన పెట్టి మళ్ళీ ఉపన్యాసం కొనసాగించారు. ఒక ఉపన్యాసం మొత్తం అయిపోయిన తర్వాత ఆ లెటర్ ఇచ్చిన ఆయన వచ్చి రియాక్ట్ అవుతారు. అదేంటి స్వామీజీ, స్వామి రామతీర్థ అన్నమాట. ఏం స్వామి అలా లెటర్ ఇచ్చా కదా, ఏం రియాక్ట్ అవ్వలేదు, మళ్ళా ఉపన్యాసం ప్రారంభంలో ఎలా ఉందో చివరి వరకు అలాగే కొనసాగించారు. లెటర్ చూసినంత మాత్రాన స్పందించటం కానీ స్వరంలో ఏమైనా మార్పు కానీ ఏమి రాలేదు. ప్రారంభంలో ఎలా ఉందో చివరి వరకు అలాగే కొనసాగించారు. ఆ లెటర్లో ఏముంది? వాళ్ళ కొడుకు చనిపోయాడని ఉంది. ఆ ఉపన్యాసం చెప్పేటువంటి ఉపన్యాసకర్త యొక్క కొడుకు ఆయన కొడుకు పరమపదించాడని ఉంది. మరి కొడుకు పరమపదించాడు అని చెప్పినా కానీ ఆయన మార్పు చెందలేదు ఆయన వయసులో. ఎంతమంది ఉంటారు అలా? మళ్ళా దీనికి వ్యతిరేకవాదులు వేరే ఉంటారు. అలా స్పందించకపోతే ఆయన గురువేనా అని ఉంటాయి. ఆయన ఉద్దేశం అది కాదు. ఆయన ఒకటే చెప్పిండు,
ఈ ప్రపంచంలో పుట్టినవాడు గిట్టడం సహజం, ప్రకృతి, అది సహజ సిద్ధంగా జరిగేది. దాన్ని మాత్రం ఎవరి వల్ల కాదు. ఎవరు స్థిరం, ఎవరు శాశ్వతం? ఎవరైనా ఏ శరీరమైనా కానీ విడిచిపెట్టి వెళ్ళవలసిందే. ఏ శరీరం కూడా స్థిరం కాదు. ఏ శరీరం కూడా ఇవాళ వాడి శరీరం, రేపు ఈ శరీరం విడిచిపెట్టిపోతాం, అంతే కదా. దీనికి పెద్ద ఆలోచించేదేముంది, దీనికి పెద్ద దుఃఖించేదేముంది? ఇది మంచిదే కదా, ఇది మామూలుగా సహజ సిద్ధంగా జరిగేదే కదా, దీనికోసం ఎందుకు ప్రతిస్పందించాలి అని చెప్పి గురువుగారు చెప్పేసరికి ఆయన ఆశ్చర్యపోతారు. అంటే ఆయన అంత స్థితిలో ఉన్నాడు కాబట్టి దాన్ని టేక్ ఇట్ ఈజీలా తీసుకున్నాడు. అంటే కొడుకు, ఇవన్నీ కూడా అంటే బంధాలన్నీ కూడా రైల్వే జర్నీలో మనం రైల్వే బోగీలో ఎక్కితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పెట్టెలో ఎక్కారు. మనం ఫస్ట్ స్టార్ట్ అవ్వాలి మన జర్నీ. రైలు ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తుంది. ఫస్ట్ ఆ పెట్టెలో తండ్రి ఎక్కిండు, తర్వాత తల్లి ఎక్కింది, తర్వాత మనం ఎక్కాము, తర్వాత మన భర్త ఎక్కుతురు, తర్వాత మన కొడుకు, తర్వాత మన కోడలు, తర్వాత మన బిడ్డ, అల్లుడు, మనవడు, మనవరాలు, తర్వాత ఇల్లు, తర్వాత కారు, తర్వాత బంగారం, ఇవన్నీ ఆ పెట్టెలో ఎక్కించిన వరుసగా. తర్వాత తండ్రి దిగిపోయిండు పెట్టెలో నుంచి. మనం ఉండగానే మన జర్నీ సాగుతూనే ఉంది. తండ్రి ఒక స్టేజీలో దిగిండు, తల్లి ఒక స్టేజీలో దిగింది, బాబాయ్ దిగిపోయిండు, మామయ్య దిగిపోయిండు, అత్తయ్య దిగిపోయింది, పిన్నామ దిగిపోయింది, తర్వాత ఆయన స్వామి కూడా దిగిపోయిండు. ఇక మనం కొన్ని రోజులైన తర్వాత మన జర్నీ మనం దిగుతూ మళ్ళీ మన కొడుకులు జర్నీ చేస్తూనే ఉంటారు. కొంతకాలం అయిన తర్వాత కొడుకు స్టేజీలో కొడుకు దిగుతారు, కోడల స్టేజీలో కోడలు దిగుద్ది, బిడ్డ స్టేజీలో బిడ్డ, అల్లుడు స్టేజీలో అల్లుడు, మనవడు స్టేజీలో మనవడు, మనవరాలు స్టేజీలో మనవరాలు, ఎవరి స్టేజీలో వాళ్ళు దిగిపోతారు. ఇది దీర్ఘ ప్రయాణం చేసేటువంటి రైలు. అందులో మనం కొంతకాలమే ఉంటాం ఆ పెట్టెలో. ఏ పెట్టెలో? ఆ పెట్టెలో. మనం ఏ పెట్టె? ఆ పెట్టె, జీవితం అనేటువంటి రైలు పెట్టెలో. శరీరమే జీవితం అనే రైలు పెట్టె. ఆ రైలు పెట్టె శరీరమే. ఇందులో ఉండి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎవరి స్టేజ్లో వాళ్ళు దిగిపోతాము అని తెలిసి ప్రయాణం చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? అవేర్నెస్ తోటి. మన స్టేజీ వచ్చినప్పుడు యాక్చువల్గా మామూలు ట్రైన్లోనైతే ఒక 3 minutes ముందే మనం బ్యాగ్ సర్దుకొని రెడీగా ఉంటాం దిగటానికి. ఓకే, హ్యాపీగా దిగుతాం. మన స్టేజ్ రంగంలోనే హ్యాపీగా దిగుతాం. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చినాం అక్కడికి వెళ్తున్నాం కాబట్టి హ్యాపీగా దిగిపోతాం. అంటే ఆ స్పృహ ఉంటే ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్తున్నాం, ఏ పాయింట్లో ఎక్కామో మళ్ళీ ఆ పాయింట్లోనే దిగుతున్నాం అనేటువంటి ఆలోచన ఉంటే హ్యాపీగా దిగుతాం. అది మర్చిపోయినాం అనుకో, నేను వచ్చింది అక్కడి నుంచి కాదు, నా జర్నీ మొత్తం ట్రైన్లోనే సాగింది, ఈ ట్రైన్లో నేను సాగాలి నా జర్నీ అని అనుకోండి, నేను దిగను అని చెప్పి ఆ డోర్ కాడికి వెళ్ళి నిల్చోకపోతే ఆ రైల్వే గార్డులు వచ్చి గట్టిగా బలవంతంగా వీడిని పట్టుకొని ఆ స్టేషన్లో లాగి అవతల పడేసింది నాకు అవసరమా? హ్యాపీగా బాయ్ బాయ్ చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారు? టు యూ బాయ్ బాయ్ అంటే వాళ్ళకి మీరు చెప్పినట్టుగా గమ్యం తెలియదు. గమ్యం మనం ఎక్కడికి వెళ్తున్నామో గమ్యం తెలియదు. ఏమో ఎక్కడ దిగిపోతామో ఏమైపోతామో అని భయం ఉంటుంది చాలామంది. అయితే గమ్యం తెలిసిన వాడికి భయం లేదు, దారి తెలిసిన వాడికి భయం లేదు. అందుకే ఏం చేయాలంటే ఈ శరీరం ఉన్నప్పుడే మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకోవాలి. మరి ఇచ్చినందుకు ఈ శరీరం ఇంత మామూలు విషయమా? ఇంత శరీరము, ఇంత ఇంద్రియాలు, ఇంత మనసు, ఇంత బుద్ధి, ఎంత టెక్నాలజీ పెట్టాడు పరమాత్మ. అనంత విశ్వశక్తిని ఇందులో ఇమిడ్చారంటే ఎంత కెపాసిటీ ఉంది. మనం ఈ శరీరాన్ని ఇక్కడి నుంచి కదలకుండా ఉంచే విశ్వం మొత్తాన్ని చుట్టి వచ్చి ఈ విశ్వం మొత్తంలో ఉన్నటువంటి రహస్యాన్ని ఛేదించేటువంటి శక్తి సామర్థ్యం ఇందులో ఉన్నటువంటి మనసుకు బుద్ధికి పరమాత్మ ప్రసాదించారు. మనకి వాడుకోవటం తెలియట్లేదు, మనసుని వాడుకోవటం తెలియట్లా, బుద్ధిని వాడుకోవటం తెలియట్లా. ఈ మనసుని బుద్ధిని ఈ లోకంలో ఎక్కడెక్కడ తిప్పడమే సరిపోతుంది తప్ప చుట్టాల దగ్గర తినే కాడ వినే కాడ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కోసమే ఇది తిరుగుతుంది తప్ప దీన్ని ఇటు నుంచి దీని దారి మార్చి దీని దారిని మరల్చి, అర్థమైందమ్మా, అటు ఆధ్యాత్మికం వైపు మళ్ళించి మంచిగా వాడుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. మనసుని వాడుకొని ఈ శరీరంలో ఇందన్నటువంటి ఇంచు
అణువు కూడా మన మోక్షం కోసం హెల్ప్ చేయటానికే ఉంది. ఈ శరీరంలో ఉన్న ప్రతి అణువు కూడా మనకు మోక్షాన్ని ప్రసాదించడం కోసం, మన కోసం హెల్ప్ చేయటానికి ఇవన్నీ ఉన్నాయి. కాదు మనం వాడుకోవట్లే. సపోజ్ అమ్మ వాళ్ళ ఇంట్లో టీవీ చెడిపోయింది, వాషింగ్ మిషన్ చెడిపోయింది. ఎలక్ట్రీషియన్ వాళ్ళ బంధువే అన్నమాట. ఫంక్షన్కి వచ్చారు, వీళ్ళింటికి వచ్చినప్పుడు టీవీ వాషింగ్ మిషన్ అతను చూపిస్తే మంచిగా చూస్తారు అని అనుకున్నాం. ఆయన ఉన్నంతసేపు వీళ్ళకి గుర్తులేదు, ఆ ఎలక్ట్రీషియన్ ఉన్నంతసేపు గుర్తులేదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అనుకుంటున్నాడు, అబ్బా మర్చిపోయినా, ఉన్నట్టయితే టీవీ బాగా చేయించుకున్నా బాగుండేదా, వాషింగ్ మిషన్ బాగా చేయించుకున్నా బాగుండేదని అనుకుంటే, వెళ్ళాక అనుకుంటే సుఖం. ఉన్నప్పుడే ఎలక్ట్రీషియన్ని వినియోగించుకోవడం రావాలి. ఎలక్ట్రీషియన్ వినియోగించుకొని టీవీ రిపేర్ చేయించుకోవాలి, వాషింగ్ మిషన్ రిపేర్ చేయించుకోవాలి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అయ్యో వెళ్ళిపోయింది అని బాధపడితే ఉపయోగమే ఉంది. అలాగే గురువు కానీ, శాస్త్రం కానీ, శరీరం కానీ, మనసు కానీ, బుద్ధి కానీ ఇంత ఎస్టాబ్లిష్ చేసి ఉంచారు మన కోసం, మన లక్ష్యం కోసం ఇవన్నీ ఉంది. మన మోక్షాన్ని పొందడం కోసం పరమాత్మ ఈ సృష్టిలో ఎన్ని అవకాశాలు కల్పించి ఉంచారు. సాధన చేయడానికి శరీరాన్ని ఇచ్చారు, ఎలా సాధన చేయటంలో చెప్పటానికి గురువునిచ్చారు, మనకు నమ్మకం కుదరటానికి శాస్త్రాన్ని అందించారు. మరి ఇంత ఇచ్చి కూడా మరి ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు? ప్రతి ఒక్కళ్ళు కూడా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు, వేదాంతాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు. కొంతమంది అయితే ఇప్పుడు కాదులే ఇంకెప్పుడు. ఎందుకంటే దీనికి ఏమైనా కాలనియమం ఉందా? కాలపరిమితి లేదు కదా. ఏమైనా గ్యారంటీ కార్డు తీసుకొని వస్తే, ఏమండి గురువు గారు అందరిలాంటి ఆయన కాదు, ఆయన అందరిలాంటి ఆయన కాదు, ఆయన 80 క్రాస్ చేస్తారు, గ్యారంటీ 80 క్రాస్ చేస్తారు, ఆయన గ్యారంటీ కార్డు తీసుకొని వచ్చిండు. 32 మంది ఎండీలు ఎంబీబీఎస్లు ఆయనకి బాగా టచ్లో ఉంటారు, ఎప్పుడు ప్రాణాన్ని అవసరం అయితే బయటికి ఇంచు కూడా కదలకుండా ఆపుతానని నేను ఏమనుందా? ఏం లేదు కదా. వందలాది వైద్యులున్నను బొందిన పగలేరురా, ఎందుకుర ఈ దేకముపై భ్రాంతి వీడర మానవ ఇకనైన నీవు మాయ పనులను మానుకొని గురుబోధ చేమకి జన్మలెత్తుట మానవా. 100 మంది కాదు, 1000 మంది కాదు, 1,00,000 మంది డాక్టర్లను అక్కడ ఉంచారు. ఒకటే చెప్పారు, లోపల ఉన్న ప్రాణాన్ని అష్టదిగ్బంధనం చేయండి, ఎటు వెళ్లకుండా చేయండి, ముక్కు దాటి బయటికి రాకూడదు, చెవులు దాటి బయటికి రాకూడదు, గొంతు దాటి బయటికి రాకూడదనని పెట్టారంట డాక్టర్ని. ఆపగలరా వాళ్ళ వల్ల అవుద్దా? వాళ్ళేమన్నా బయట నుంచి లోపల పెడితే లోపల ఉన్నదాన్ని బయటికి రాకుండా చేయగలరు. అసలు వాళ్ళకి సంబంధమే లేదే ప్రాణంతో. వాళ్ళు శరీరానికి ట్రీట్మెంట్ చేయగలుగుతారు, శరీరంలో ఉన్నటువంటి అవయవాలకు ట్రీట్మెంట్ చేయగలుగుతారు, కానీ ప్రాణానికి వాళ్ళేం ట్రీట్మెంట్ చేయగలుగుతారు? ప్రాణం ఏమన్నా వాళ్ళ ఆధీనంలో ఉండేదా దాన్ని ట్రీట్మెంట్ చేయటానికి? అది ఎప్పటి వరకు ఉండాలి ఏంటి అన్నది దాన్ని చూసుకుని, దాన్ని లెక్క చూసేవాడు చూసుకుంటాడు. వీడికి ఏం అవసరం అమ్మ? వీడి గ్యారంటీలు ఇవ్వడానికి వీడి పరిమితిలో లేదు, వీడి పరిధిలో లేదు. అర్థమైందమ్మా? ఈ భౌతిక వైద్యుడిని చూసి కూడా అహంకారపడకూడదు, నేను చాన్నాళ్ళు బ్రతుకుతాను అనేటువంటి ఉద్దేశంతో కూడా ప్రయత్నం చేయకుండా ఉండకూడదు. మరి ఇంతకీ ఏం చేయాలా? ఇందులో ఉన్న ఆయన వెళ్ళేప్పుడు ఇంతకీ ఏం చేయాలి? ఏం చేస్తే వచ్చిన పని పూర్తయింది? ఇప్పుడు జన్మకు వచ్చాం కదా, కొన్నాళ్ళు అయిన తర్వాత వెళ్తానంటున్నారు కదా, ఎక్కడికో వెళ్తారా? వెళ్ళడా? ఇందులో ఉన్న ఆయన వెళ్తారు కదా, ఎక్కడికోవచ్చు అడిగి వెళ్ళడమ్మా, వెళ్తారు కదా. వెళ్తాడు. మరి ఎక్కడికి వెళ్తాడు ఆయన? ఎక్కడికి వెళ్తాడు? ఇప్పుడు ఆయన వెళ్తే మనం ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు ఆయన వెళ్ళిండనుకో, మనం ఆయన ఎమ్మట వెళ్తామా, వెళ్ళమా, ఏంటి కథ? ఇప్పుడు ఆయనతో పాటు మనం కూడా వెళ్తామా? మనం ఆయన వెళ్తే వెళ్ళండి, నేను వెళ్ళలే గురువుగారని మనం ఉంటే కుదురుద్దా అమ్మ? ఇప్పుడు ఆయన వెళ్ళిండు, లోపల ఉన్న ఆయన వెళ్తా అని వెళ్ళిండు, మనం నేను నీతో పాటు రానులే, నాకు ఇక్కడే బాగుంది ఉంటా అంటే కుదురుద్దా? ఆయనతో
ఆయన వేరుగా లేడు మనకంటే, ఆయన మనకంటే వేరుగా లేడు. ఆయన వెళ్తున్నాడంటే మనం కూడా వెళ్తున్నామని అర్థం. ఆయనే మనం, మనమే ఆయన. ఆయనే మనం. ఆయన వెళ్ళేప్పుడు కర్మఫలం మిగిలి ఉంటే ఇంకొక చోట మొలకెత్తుతుంది. మొలకెత్తడానికి కారణం కర్మఫలం. కర్మఫలమే జన్మకు మూలము అని చెప్పింది శాస్త్రం. శరీరాన్ని ధరించవలసినటువంటి అవసరం లేదు జీవుడికి. ఎందుకు ధరిస్తాడు అంటే కర్మఫలాన్ని అనుభవించడం కోసం మాత్రమే శరీరాన్ని ధరిస్తాడు. మరి కర్మఫలం ఎలా నశిస్తుంది? కర్మఫలం ఎలా నశిస్తుంది అంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక క్లారిటీ చెప్పారు. ఏమని చెప్పారంటే, ఒక ఆయన గురువుగారి దగ్గర 48 సంవత్సరాల వయసులో గురువుగారి దగ్గర ఉపదేశం తీసుకున్నాడు. 48 సంవత్సరాల వయసులో గురువుగారి దగ్గర ఉపదేశం తీసుకున్నాడు. అయితే ఇవన్నీ ఆయనకు తెలీదు. ఆయన గురువుగారు అన్నాడు, మంచి పనులు చేస్తే బాగా, ఆత్మజ్ఞానం చెప్పే గురువు కాదు ఆయన, మామూలు గురువు. మంచి పనులు చేయని ఆయన అన్నాడు. ఆయన మంచి పనులు చేస్తాడు. ఆ రోజు నుంచి 48 సంవత్సరాల వయసు నుంచి మంచి పనులు చేస్తూ ఉన్నాడు. మంచి పనులు చేస్తూ ఉంటే ఆ గురువుగారు చెప్పినవి అవన్నీ ఫాలో అవుతున్నాడు. కొంతమంది అన్నారు ఆయనకి జన్మరహితం అయింది, మోక్షం వస్తుంది అన్నారు. మోక్షం వస్తుంది అని చెప్పారు. అయితే గురువుగారు ఏమన్నారంటే, ఇవాళ నుంచి ఆయన మంచోడైండు. ఎప్పుడు 48 సంవత్సరాల వయసు నుంచి ఆయన మంచోడైండు. 48 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కర్మఫలం ఎలా నశిస్తుంది? భగవద్గీతలో 2వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ దీనికి ఒక పూర్తి క్లారిటీ ఇచ్చారు. మనం ఈరోజు ఒక ప్రారబ్ధ కర్మతోటి శరీరాన్ని ధరించాం. సంచితం చాలా ఉంది కదా. సంచితం అనేటువంటి కర్మ అంత పెట్టుకొని ప్రారబ్ధ శరీరం ద్వారా సత్కర్మలు చేసి ప్రారబ్ధ కర్మ నశించినంత మాత్రాన జన్మరహితం అవుతుంది అని చెప్పి అనుకుంటారు. అలా జన్మరహితం కాదు, సంచిత కర్మ కూడా దగ్ధం కావాలి అని చెప్పి పరమాత్మ చెప్తారు 2వ అధ్యాయంలో. ఏమని చెప్తారంటే, విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవజ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే అని చెప్తారు. నాయన, నీవు ఇవాళ నుంచి విషయాలను ఆహారంగా తీసుకోవట్లేదు. శబ్దాలు, స్పర్శలు, రూపాలు, రుచులు, వాసనలు, మనసుకి, ఇంద్రియాలకు ఏవైతే ఆహారం అయి ఉన్నాయో అలాంటి ఆహారాలను ఈ రోజు నుంచి తీసుకోవట్లేదు. వెరీ గుడ్. గురుగారి దగ్గర ఉపదేశం తీసుకున్నావు, విషయాలను ఆహారంగా నువ్వు తీసుకోవట్లేదు. ఇవాళ నుంచి నువ్వు విషయాన్ని ఆహారంగా తీసుకున్నంత మాత్రాన నీకు జన్మరహితం అవుతుందని నువ్వు అనుకోవద్దు. ఎందుకు జన్మరహితం కాదు నీకు అంటే, గత జన్మలలో చేసినటువంటి కర్మ ఫలితాలన్నీ కూడా సంచితం అనేటువంటి గోడంలో ఉన్నాయి. ఆ అటాచ్మెంట్ కట్ అవ్వకుండా, ఆ సంచితం అనేటువంటి కర్మఫలం నశించకుండా నీకు ఇవాళ నుంచి నువ్వు మంచిగా ఉన్నంత మాత్రాన, ఆహార నియమాలు పాటించినంత మాత్రాన, ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం కలిగి ఉన్నంత మాత్రాన బంధరహిత స్థితి కలగదు అని చెప్పి చెప్తారు. మరి ఎప్పుడు కలుగుద్దు స్వామి అని? పరం దృష్ట్వా, నువ్వు పరమాత్మ స్వరూపాన్ని దర్శించినప్పుడు మాత్రమే నీకు సంచిత కర్మ నశిస్తుంది అని చెప్పారు. ఎందుకు పరమాత్మ స్వరూపాన్ని ఎందుకు దర్శించాలి అని చెప్తే, అనేక జన్మల నుండి ప్రతి జీవుడు కూడా దేహము నేను అనేటువంటి భ్రాంతితో కర్మ చేస్తున్నారు. నేను అంటే దేహము అనేటువంటి భావనతో కర్మ చేస్తున్నాడు. మన కర్మఫలాలన్నీ కూడా దేహం అనేటువంటి అకౌంట్లో ఉన్నాయి. సంచిత కర్మ మొత్తం దేహం అనేటువంటి అకౌంట్లో ఉంది. నువ్వు ఎప్పుడైతే ఆత్మస్వరూపాన్ని, పరం దృష్ట్యా పరమాత్మను దర్శిస్తావో, అంటే పరమాత్మే నేను, నేనే పరమాత్మను అనేటువంటి జ్ఞానం నీకు కలుగుతుందో, అప్పుడు నేను దేహము కాదు అనేటువంటి జ్ఞానము దృఢమవుతుంది. ఎప్పుడైతే దేహము నేను కాదు, ఆత్మ నేను అనేటువంటి సత్యము నువ్వు తెలుసుకుంటావో, ఆ క్షణంలోనే సంచిత కర్మ నశిస్తుంది అన్నారు. ఓకే. ప్రారబ్ధ కర్మ అనుభవించటం ద్వారా ఇది ప్రారబ్ధ కర్మ నశిస్తుంది. కర్తృత్వరహిత కర్మాచరణ ద్వారా, అంటే ప్రతి కర్మ చేసేప్పుడు నేను కర్తను కాను అనేటువంటి భావనతో జీవించటం చేత ఆగామి కర్మ నశిస్తుంది అన్నారు. ఆత్మజ్ఞానం చేత సంచిత కర్మ నశిస్తుంది, అనుభవించటం చేత ప్రారబ్ధ కర్మ నశిస్తుంది, కర్తృత్వరహిత భావనతో చేయటం ద్వారా ఆగామి కర్మ కూడా నశిస్తుంది. ఈ విధంగా కర్మత్రయ రహితమైనటువంటి జీవుడు జన్మకు రాడు. ఇది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మనకు చెప్పినటువంటి రహస్యం. ఇది ఒక రహస్యం.
ఈ పద్ధతిగా సాధకుడు ప్రతిక్షణం కూడా అవేర్నెస్తో ఉండి జరిగే వాటిని సాక్షిగా వీక్షిస్తూ సాక్షి భావనతో జీవించాలి. అవసరానికి తగ్గట్లుగా ప్రతిస్పందించాలి. అక్కడ అవసరం కాబట్టి చేయడం, ఆకలి అవుతుంది కాబట్టి అన్నం తింటాం, చూడాలి కాబట్టి చూడటం, వినాలి కాబట్టి వినటం. అంటే ఇప్పుడు కన్నుంది కాబట్టి చూస్తుంది అంతే. అంటే లోపల కనెక్ట్ అవ్వకూడదు. అంటే జీవించటం కాకుండా జీవించటం కాదు, నటించాలి. అంటే ఈ సంసారం అనేటువంటి ఈ జీవితంలో అయితే ఈ జీవితం అనేటువంటి సంసారంలో సాధకుడు దేన్ని అంటకుండా, దేంతో అటాచ్మెంట్ పెట్టుకోకుండా నాటకంలో పాత్రధారిలాగా వ్యవహారం గడిపినప్పుడు శరీరాన్ని విడిచిపెట్టినా కానీ అతడు బంధీ కాడు, దేనికి బంధీ కాడు. ఇప్పుడు ఒక ఆవిడ ఒక ధనవంతుల ఇంట్లో పనిచేస్తుంది. ఆవిడ చాలా పేద. ఆవిడేముంటుంది, వాళ్ళ బంధువు ఎవరో అక్కడ కనిపిస్తే వాళ్ళ బంధువుని ఆ ఇంటికి తీసుకొని వచ్చింది. ఇది మా కారు అన్నది, ఇది మా ఇల్లు అన్నది, ఇది మా ఇల్లు, ఇది మా కారు, ఈయన మా అయ్యగారు, మా అమ్మగారు అని అందరిని పనిచేసింది. ఇది మా టీవీ అన్నది, ఇది మా టీవీ. ఆమెదా టీవీ, ఇది మా కారు అన్నప్పుడల్లా ఆవిడ గుర్తొస్తూనే ఉంది మనసులో, ఈ కారు నాది కాదు, మా ఇంటికాడ సైకిల్ ఉంది, అది మాది అని ఆవిడ గుర్తొస్తూనే ఉంది. ఇది మా టీవీ అన్నప్పుడు ఇది పెద్ద టీవీ, ప్లాజా టీవీ, కానీ ఈ టీవీ నాది కాదని ఆవిడకి తెలుస్తూనే ఉంది. మనసులో పైకి అంటుంది అట్లా, ఇది నా టీవీ అంటుంది, కానీ లోపలేముంది, మా ఇంటికాడ ఉన్న పోర్టబుల్ టీవీ నాదని గుర్తుకొస్తుంది అన్నమాట. అర్థమైందమ్మా? ఈ మా ఇల్లు అంటే వాళ్ళ చిన్న ఇల్లు, 2 రూములే ఉన్నది వాళ్ళ ఇల్లు, అది గుర్తొస్తుంది. పెద్ద అపార్ట్మెంట్ మొత్తం లేదా పెద్ద భవనం వాళ్ళది కాదని తెలుస్తూనే ఉంది. కాదు పైకి అలా చెప్తుంది, ఇది మా ఇల్లు, ఇది మా కారు, ఇది మా టీవీ, మా అయ్యగారు, మా అమ్మగారు అని చెప్తుంది. కానీ లోపల అటాచ్ అవ్వలేదు. పైకి షోయింగ్, దట్స్ ఆల్. అక్కడ పనిచేస్తుంది కాబట్టి అలా వ్యవహరిస్తుంది, అలాగే మనం కూడా ఈ లోకంలో మేము అద్దెకుంటున్నాం కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. ఇది వాళ్ళది, అద్దె ఇల్లులాగా ఫీల్ అవ్వాలి. ఈ టీవీ నాది కాదు, ఈ ఫ్యాన్ నాది కాదు, ఈ మ్యాట్ నాది కాదు, ఈ సోఫా నాది కాదు. జస్ట్ నేను అనుభవించడం కోసం పరమాత్మ ప్రొవైడ్ చేశాను, ఈ ప్రకృతి ప్రొవైడ్ చేసింది. నేను ఈ లోకంలో జీవించడానికి నాకు కొన్ని వనరులు కాబట్టి ఆ ప్రకృతి నా కర్మఫలానికి తగ్గట్టుగా, నా ఆరోగ్యానికి తగ్గట్టుగా పరమాత్మ కొన్ని ప్రొవైడ్ చేశారు. పరమాత్మ యొక్క ఆజ్ఞతో ప్రకృతి ప్రొవైడ్ చేసింది. జస్ట్ ఎంతవరకు వాటితో అటాచ్మెంటు, మనం అవసరం తీర్చుకోవడం కోసం మాత్రమే వాటితో అటాచ్మెంట్ తప్ప అవే జీవితంగా భావించకూడదు. ఇదే జీవితం, ఇది లేకపోతే నాకు బ్రతుకు లేదు, ఇది లేకపోతే నేను జీవితం లేదని ఫీల్ రాకూడదు మనకి. ఎట్లా వరకంటే అవసరం కోసం, అవసరం నిమిత్తం పరమాత్మ ఇచ్చారు అంతే. మా బంధువులు ఒకళ్ళకి బంగారం పోయింది, దొంగలు ఎత్తపోయారు. బంధువుల ఇంట్లో దొంగలు పడి బంగారం ఎత్తపోతే మా నాన్నగారు, అయ్యా మరి బంధువులు కదా, బంధువులు భక్తులు 2 వెళ్ళి నువ్వు మందలిచ్చి రాపో అన్నారు. మరి బాధపడతారేమో నేను వెళ్తే ఆవిడ చాలా హ్యాపీగా ఉంది. అసలు ఆవిడకి ఆ బాధ లేదు, దొంగలు పడ్డారనే బాధ లేదనమాట ఆవిడకి. వెళ్ళగానే కృష్ణయ్య గారు మరి నాయనగారు పంపించారు, నాకు చాలా సంతోషం, మా మీద ప్రేమతోటి నాయనగారు మిమ్మల్ని పంపించారు, అందుకు చాలా సంతోషం. కానీ మాకు ఆ ఫీల్ లేదు. ఎందుకంటే మా వస్తువులు అయితే మా దగ్గరే ఉండేవి, అవి మావి కాదు. మా వస్తువులు అయితే ఎప్పటికైనా మా దగ్గరకే వస్తాయి. మా వస్తువులు అయితే ఎప్పటికైనా మా దగ్గర, మావి కావు. నేను బలవంతంగా పట్టుకుంటే మాత్రం, గోడ్రేజ్ లాకేస్తే మాత్రం ఉంటాయా? ఉండవు. దానికి నేను అసలు మాకు చింతే లేదు, బాధే లేదు అన్నది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అబ్బా, గురువుగారు చెప్పిన జ్ఞానం ఎంత వంట పట్టింది అంట. అర్థమైందా? అంతెందుకు, జర్నీ చేసేప్పుడు ఒక 100 రూపాయలు బస్ కండక్టర్కి ఇచ్చి ఆయన ఒక 20 ఇవ్వాలి. 80 టికెట్ అయింది, 20 తీసుకోకుండా బస్సు దిగితే ఆ రోజు నిద్ర పట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా. అంటే ఆయనకి అలా
బలంగా పట్టుకొని ఉన్నాడు. డబ్బులు పారేయమని చెప్పట్లేదు, ఇక్కడ డబ్బులు పారేయమని చెప్పట్లేదు. ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే నీకు వాటి మీద ఉన్నటువంటి మమకారం ఏదైతే ఉన్నదో, ఆ అటాచ్మెంట్ ఏదైతే ఉన్నదో దాని యందు తగ్గించుకో. ఆ అటాచ్మెంట్ భావాన్ని తగ్గించుకో. సడలింపు ఉండాలి. అంత బలంగా పట్టుకొని ఉంటే బాధ కలుగుతుంది. మనం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులను కానీ, పదార్థాలను కానీ, విషయాలను కానీ ఎంత బలంగా పట్టుకుంటే మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళేప్పుడు అంత బాధ కలిగిస్తుంది. ఎంత బలంగా పట్టుకుంటే అంత బాధ కలిగిస్తుంది. మనం ఎందుకు పట్టుకోవాలి బలంగా? తెలియని వాళ్ళు పట్టుకుంటారు, ఏమీ తెలియని వాళ్ళు బలంగా పట్టుకుంటారు, బాధపడుతుంటారు. మనం ఎందుకు పట్టుకోవాలా? అర్థమైందిగా? ఇవన్నీ విడిచిపెట్టి పోవాల్సిన వాళ్ళమేనే. అర్థమైందిగా? జ్ఞానం అర్థమైందిగా? గురువుగారు బోధ చేశారు కదా, భగవద్గీతలో ఉంది కదా. మరి బాబావారు కూడా అదే చెప్పారు కదా. బాబావారు చెప్పారు, భగవద్గీతలో చెప్పారు, గురువుగారు చెప్పారు. ఇంతమంది చెప్పినా, ఇన్ని చెప్పినా కానీ అయినా మనసు అట్టే వెళ్తుందంటే వెళ్ళటం తప్పుగా, మనసు వెళ్ళటం తప్పు కాదు, దాని సహజ లక్షణం. అది నిలకడగా ఉండదు, నిరంతరం చలిస్తూ ఉంటుంది. చలనము దాని యొక్క సహజ లక్షణం. ఎందుకంటే అది వాయుభూతము, ఆకాశభూతం యొక్క సూక్ష్మాంశం చేత నిర్మితమైనటువంటిది. దానికి సహజ లక్షణం అది చలించడం దాని యొక్క సహజ లక్షణం. కాకపోతే ఏంటంటే దానికి జ్ఞానాన్ని కలిగించాలి, సత్యాన్ని దానికి తెలియచేయాలి, యథార్థాన్ని గుర్తెరిగేట్లు చేయాలి, మనసుకి బోధ చేయాలి. మనం బోధ చేయాల్సింది దేనికి? మనసుకు బోధ చేయాలి. మనసు మారితే మనకు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు, లక్ష్యం సిద్ధించినట్టే. సాధన చైతన్యానికి ఏమీ లేదు. సాధన దేనికి? మనసుకే సాధన అంతా. మనకు చెప్పిన సాధన అంతా కూడా ఇంద్రియ నిగ్రహం కోసం, మనో నిగ్రహం కోసమే. భగవద్గీతలో ఉన్నటువంటి ఎక్కువ శ్లోకాలు వాటి గురించి చెప్పారు. ఆత్మకి మనం చేసేదేముంది? ఆత్మ అది వెలిగేది, దాన్ని మనం ఏమైనా వెలిగించేదే, మనం ఆర్పేదే. ఆత్మ మనం వెలిగిస్తే వెలిగేది కాదు, ఆర్పితే ఆరేది కాదు. అది మనం వెలిగించాలేమో, దాన్ని ఆర్పాలేమో. చెప్తారు కదా, నైనం చిందంత శస్త్రాండి నైనంద హతి పావక అని చెప్తారు కదమ్మా. అస్త్రశస్త్రాలు ఛేదించలేవు, అగ్నితో కాల్చలేము, నీటితో తడపలేము, వాయువు చేత ఎండించలేము. పరమాత్మే చెప్పారు కదా క్లారిటీగా. దాన్ని నువ్వేం చేయలేవు. ఆత్మని నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, దానికి నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. సాధన మనం దానికి కాదు చేయాల్సింది. మనస్సుకి సాధన, మనోనిర్మలత్వానికి సాధన. మనసుని కట్టడి చేయాల్సింది, ఇంద్రియాలను కట్టడి చేయాల్సింది. ఆత్మతో మనకి పని లేదు. మనసు నిర్మలమైతే, మనసు నిగ్రహం అయితే చాలు, ఆటోమేటిక్గా తత్వం అనుభవంలోకి వస్తుంది. ఒక చోట దీపం వెలిగించారు, చుట్టూ చిమ్నీ మొత్తం మసిపట్టుంది. దట్టమైనటువంటి మసితో చిమ్నీ మొత్తం కూడా నిండింది. లోపల వెలిగించిన వెలుగు బయటికి ప్రసరితం కావట్లేదు, బయటికి ప్రకటితం కావట్లేదు. ఎందుకు? మసి. వాళ్ళ తాతయ్య వచ్చి చిన్న దీపం వెలిగేయని చెప్పిండు. తాతయ్య దీపం వెలుగుతూనే ఉన్నాను. దీపం వెలిగితే మరి లైటింగ్ కనపట్టలేదే అన్నాడు. చూస్తే మొత్తం మసిపట్టుంది. ఇప్పుడు చేయాల్సిన దీపం ఆల్రెడీ వెలుగుతూనే ఉంది, అది మనం వెలిగించేది కాదు, అది ఆల్రెడీ వెలుగుతూనే ఉంది. ఆ వెలిగించాయని వెలిగిస్తారు, అది వెలిగేది వెలుగుతుంది. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా దీపంతో పనిలే, అద్దంతో పని. అద్దానికి ఉన్న మసి తుడిస్తే వెలుతురు వస్తుంది. అర్థమైందమ్మా? మనం చేయాల్సింది ఏంటంటే మనసుకు పట్టిన మాలిన్యాలను, మనసుకు పట్టిన అజ్ఞానాన్ని తొలగించాలి. మనసుకు పట్టిన మాయను కడిగేయాలి, తుడిచేయాలి. మనసుకు పట్టినటువంటి ఆ దట్టమైనటువంటి చీకటి అనేటువంటి అజ్ఞానాన్ని తొలగిస్తే మనకు లోపల ఉన్నటువంటి ఆ ఆత్మజ్యోతి అనుభూతికి అందుతుంది. ఇప్పుడు ఆత్మ మనలోనే ఉందని చెప్తున్నారు, శాస్త్రాలని చెప్తున్నాయి, గురువులు చెప్తున్నారు, భగవద్గీత అందరూ చెప్తున్నారు, ఆత్మ మనలోనే ఉందన్నారు. మరి ఎందుకు అనుభవంలోకి రావట్లేదు? మసి పట్టుంది, అజ్ఞానం అనేటువంటి మసి పట్టుంది. దాన్ని తొడవాలి. దాన్ని ఎలా తొడుస్తాం? ఒకటి ఆహార నియమాలు, 2 మంత్రస్మరణ, 3 ధ్యానం, 4 విచారణ. ఈ 4 చేయాలి. కొంతకాలం ఆహార నియమాలు కొంతకాలం
చేయాలా, కొంతకాలం మంత్రస్మరణ చేయాలా, కొంతకాలం జ్ఞానముతో కూడిన విచారణ, ధ్యానం. జ్ఞానము ధ్యానము రెండు. జ్ఞానము అంటే విచారణ, అంటే లక్ష్యాన్ని గుర్తించడం. ధ్యానం అంటే ఆ లక్ష్యం మనకి అర్థమైనప్పుడు ఆటోమేటిక్గా అక్కడ మనసు నిలిచిపోయింది. అదే ధ్యానం. సహజ సిద్ధంగా ఏర్పడాల ధ్యాన స్థితి. ధ్యానం అనేటువంటిది చాలామంది ఇవాళ నేను ఇప్పుడు ధ్యానం చేయాలని కూర్చొని చేస్తున్నారు అంటే లెర్నింగ్లో అది అలా చెప్తారు. ధ్యానం చేయటాన్ని నువ్వు చేసేది ఏంది? అర్థమైందమ్మా? ఏమీ తెలియని స్థితిలో ధ్యానం చేయాల. అర్థమైందా? కానీ లక్ష్యం అర్థమైనప్పుడు నేనే బ్రహ్మము, నేనే ఆత్మను, ఈ జ్ఞానం దృఢమైందనుకో, అహం బ్రహ్మస్మి భావన దృఢమైందనుకో, బ్రహ్మమే నీవైనప్పుడు, దైవమే నీవు అనేటువంటి అనుభూతి కలిగినప్పుడు ఇంకా నువ్వు ఎవరిని ధ్యానం చేయాలా? ఇంకెట్టి వెళ్తుంది మనసు? అందుకోసం ఫస్ట్లో ఇవన్నీ సాధనలు కొంతకాలం చేయాలి. భగవద్గీతలో అయితే అభ్యాసయోగం చెప్పారు, ప్రాణాయామం చెప్పారు, ఆహార నియమాలు చెప్పారు, నిరంతరం భజించమని చెప్పారు, మంత్రస్మరణ చేయమని చెప్పారు. అలా చేస్తే మనసు నిర్మలమైతే, ఆత్మజ్ఞానం అనుభూతికి అందితే భ్రాంతులన్నీ తొలగిపోతాయి. మనసు అలా వెళ్ళినప్పుడల్లా గురువాక్యం జ్ఞాపకం చేసుకోవాలి. చేసుకుని స్థిరంగా ఉండాలి. వెళ్ళదు మనసు. ఎట్లా అంటే అమ్మా, ఇప్పుడు ఆకలి తీరిందనుకోమ్మా, మనకి ఆకలి తీరింది, కడుపు నిండింది అనుకోమ్మ. కడుపు నిండిన తర్వాత పంచభక్ష పరమాణాలు పెడితే మాత్రం మళ్ళీ తింటామా? మనకి ఏమని చెప్తాను, అన్నము తినగానే ఆకలి తీరినట్లుగా, నీళ్లు తాగగానే దప్పిక తీరినట్లుగా. అర్థమైందమ్మా? జ్ఞానము కలగగానే భ్రాంతులు నశించినట్లుగా. అర్థమైందమ్మా? మనం ఎందుకు జన్మించాము? ఈ శరీరం ఎందుకు జన్మించింది? శరీరం ఎందుకు మరణిస్తుంది? శరీరంలో ఉన్న ఆయన ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్తున్నాడు? ఒక అవగాహన ఏర్పడింది. కర్మఫలాలు అనుభవించడం కోసం. కర్మ అంటే ఏంటో అర్థమైంది. సంచితం, ప్రారంభం, ఆగామి అర్థమైంది. ఇవన్నీ అర్థమైన తర్వాత ఇందులో ఆత్మ ఉన్నదని తెలిసింది. దాన్ని మంత్రస్మరణ ద్వారా, ఆహార నియమాల ద్వారా, ప్రాణాయామం ద్వారా, ధ్యానం ద్వారా, జ్ఞాన విచారణ ద్వారా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే లక్ష్యార్థం బోధపడినప్పుడు, లక్ష్యం అనుభూతిలోకి వచ్చినప్పుడు మనసు స్థిరత్వాన్ని పొందుతుంది. వేదాంతాలు ఏమని చెప్తారంటే, గురువు బోధిస్తూ ఉండగానే నిజమైనటువంటి శిష్యుడికి సమాధి స్థితి కలుగుతుందని చెప్పారు. మళ్ళీ గురువు గారు ఇవాళ ఉపన్యాసం చెబితే సంవత్సరం తర్వాత ఆయనకి సమాధి స్థితి కలగటం కాదు. గురువు బోధిస్తూ ఉన్నప్పుడే శిష్యుడు ఆ సమాధి స్థితిలో ఉంటాడట. అంటే గురువాక్యాన్ని అనుసరించి అతని మనసు అక్కడికి వెళ్ళి అక్కడ ఆగిపోతుంది అని చెప్పారు. నిద్ర కూడా వస్తుంది. దాని లక్షణం దాన్ని, దీని లక్షణం దీన్ని. ఓకే, దయతల సద్గురు ప్రభు మహారాజుకు. దేవాది దేవుడవు, దివ్యమైన దేవుడవు, కానరాని దేవుడవు, కర్మలేని దేవుడవు, యాడ ఉండి గీసినావు ఇన్ని బొమ్మలు, కదులుతున్న అద్భుతాలు ఈ బొమ్మలు. యాడ ఉండి గీసినావు ఇన్ని బొమ్మలు, కదులుతున్న అద్భుతాలు ఈ బొమ్మలు. దివి నుండి భూమిలోకి దిగి వచ్చావా,
అవతారమూర్తులుగా అవతరిస్తివా. మిన్నులోన ఉంటివా, మన్నులోన ఉంటివా, నీటిలోన ఉంటివా, నిప్పులోన ఉంటివా, గాలిలోన ఉంటివా, ధూళిలోన ఉంటివా. జాడ ఉండి గీసినావు ఇన్ని బొమ్మలు, ఎంత వెతికినా మాకు కనిపించవు. జాడ ఉండి గీసినావు ఇన్ని బొమ్మలు, ఎంత వెతికినా మాకు కనిపించవు. దేవాది దేవుడవు, దివ్యమైన దేవుడవు, కానరాని దేవుడవు, కర్మలేని దేవుడవు. జాడ ఉండి గీసినావు ఇన్ని బొమ్మలు, కదులుతున్న అద్భుతాలు ఈ బొమ్మలు. జాడ ఉండి గీసినావు ఇన్ని బొమ్మలు, కదులుతున్న అద్భుతాలు ఈ బొమ్మలు. తలరాతను రాసేటి బ్రహ్మదేవుని, లోకాలను పోషించే విష్ణుదేవుని, స్వరాలన్నీ లయం చేయు రుద్రదేవుని. అందరినీ గీసింది నువ్వు కాదా? ఇంజనీరు శిల్పకారులెవ్వరైనను నీకు మించి డిజైనింగ్ చేయరెవ్వరు. గొప్ప ఆర్ట్ ఉంది నీకు దేవదేవుడా, బ్రహ్మలకే బ్రహ్మ నీవు దేవదేవుడా. గొప్ప ఆర్ట్ ఉంది నీకు దేవదేవుడా, బ్రహ్మలకే బ్రహ్మ నీవు దేవదేవుడా. అమ్మలకే అమ్మ నీవు దేవదేవుడా. దేవాది దేవుడవు, దివ్యమైన దేవుడవు, కనరాని దేవుడవు, కర్మలేని దేవుడవు. జాడ ఉండి గీసినావు ఇన్ని బొమ్మలు, కదులుతున్న అద్భుతాలు ఈ బొమ్మలు. జాడ ఉండి గీసినావు ఇన్ని బొమ్మలు, కదులుతున్న అద్భుతాలు ఈ బొమ్మలు. శ్రీశైలం మల్లన్న, శ్రీ తిరుమల వెంకన్న, భద్రాద్రి రామన్న, శ్రీ పండరి రంగన్న, సింహాచలం అప్పన్న, యాదాద్రి నరసింహ, పెదవాడ దుర్గమ్మ, కలకత్త కాళికాంబ, ముక్కోటి దేవతలు, 14 లోకాలు, కోట్లాది ప్రాణులను చరాచర జగత్తంత ఎట్ట చెక్కినవయ్యా దేవదేవుడా. అంతుబద్దకున్నదయ్య దేవుదేవుడా, ఎట్ట చెక్కినవయ్యా దేవదేవుడా. అంతుపట్టకున్నదయ్య నాకు దేవుడా. దేవాది దేవుడవు, దివ్యమైన దేవుడవు, కానరాని దేవుడవు, కర్మలేని దేవుడవు. జాడ ఉండి గీసినావు ఇన్ని బొమ్మలు, కదులుతున్న అద్భుతాలు ఈ బొమ్మలు. జాడ ఉండి గీసినావు ఇన్ని బొమ్మలు, కదులుతున్న అద్భుతాలు ఈ బొమ్మలు. నువ్వు గీసిన చిత్రాలను పట్టుకుంటిమి, నువ్వు చేసిన బొమ్మలనే మ్రొక్కుచుంటిమి, నువ్వు రాసిన రాతలనే మెచ్చుకుంటిమి, నువ్వు చెప్పిన వేదాలను దాచుకుంటిమి. నిన్ను మరచిపోయినాము దేవదేవుడా, మన్నించి కాపాడు మా దేవుడా. నిన్ను మరచిపోయినాము దేవదేవుడా, మన్నించి కాపాడు మా దేవుడా. ఎన్ని కోట్ల థ్యాంక్సులైనా చెప్పుకుంటారే, ఎన్ని కోట్ల థ్యాంక్సులైనా చెప్పుకుంటా. నాకు ఇంత మంచి అమ్మ నాన్ననిచ్చినందుకు. దేవాది దేవుడవు, దివ్యమైన దేవుడవు, కానరాని దేవుడవు, కర్మలేని దేవుడవు. జాడ ఉండి గీసినావు ఇన్ని బొమ్మలు, కదులుతున్న అద్భుతాలు ఈ బొమ్మలు. జాడ ఉండి గీసినావు ఇన్ని బొమ్మలు, కదులుతున్న అద్భుతాలు ఈ బొమ్మలు.
పంచభూతాల నుండి పవరు తీస్తావు, సకల భూతాలను నడిపిస్తావు. గ్రైడింగ్ మిషన్ ఏమో కడుపులోన పెట్టినావు, టన్నుల ధాన్యం గ్రైడింగ్ చేస్తావు. పిప్పినంత నెట్టివేసి శక్తినంత కూడగట్టి అద్భుతంగా ఈ బొమ్మలు నడుపుతుంటివి, అద్భుతంగా ఈ బొమ్మలు నడుపుతుంటివి. దేవాది దేవుడవు, దివ్యమైన దేవుడవు, కానరాని దేవుడవు, కర్మలేని దేవుడవు. యాడవుండి గీసినావు ఎన్ని బొమ్మలు, కదులుతున్న అద్భుతాలు ఈ బొమ్మలు. యాడవుండి గీసినావు ఎన్ని బొమ్మలు, కదులుతున్న అద్భుతాలు ఈ బొమ్మలు. నోటిలోన స్పీకర్ను, చెవిలోన సౌండ్ బాక్స్, ముక్కులోన ఊగిని, కంటిలోన కెమెరాన్. ఎటా పెట్టినావయ్యా దేవదేవుడా, ఎటా పెట్టినావయ్యా దేవదేవుడా. మెదడులోన మీట నొక్కి మనసులోన దాస్తావు, ఎముకలనే పిల్లర్లుగా, కండలనే గోడలుగా, చర్మమనే పేపర్తో ప్యాకింగ్ చేసినావు. ఎటా చేసినావయ్యా ఇంత అద్భుతం, ఏ బ్రహ్మలు చేయలేరు ఇంత అద్భుతం. ఎటా చేసినావయ్యా ఇంత అద్భుతం, ఏ బ్రహ్మలు చేయలేరు ఇంత అద్భుతం. దేవాది దేవుడవు, దివ్యమైన దేవుడవు, కనరాని దేవుడవు, కర్మలేని దేవుడవు. యాడవుండి గీసినావు ఎన్ని బొమ్మలు, కదులుతున్న అద్భుతాలు ఈ బొమ్మలు. యాడవుండి గీసినావు ఎన్ని బొమ్మలు, కదులుతున్న అద్భుతాలు ఈ బొమ్మలు. కన్నులకు కానరావు, చెవులకు వినిపించవు, స్పర్శతోను ఎరగలేను, వాసన పట్టి గట్టలేను. అనువనువన వెతికాను, అందరిలో వెతికాను, ఎక్సరేలు తీశాను, స్కానింగులు తీశాను, భూతత్వం తెచ్చాను, మైక్రోస్కోప్ తెచ్చాను. నీ జాడ తెలియలేదు ఎక్కడుంటివి, చిరునామా కాసైనా చెప్పకుంటివి. నీ జాడ తెలియలేదు ఎక్కడుంటివి, చిరునామా కాసైనా చెప్పకుంటివి. ఎక్కడెక్కడో నేను వెతుకుతుంటిని. దేవాది దేవుడవు, దివ్యమైన దేవుడవు, కానరాని దేవుడవు, కర్మలేని దేవుడవు. యాడవుండి గీసినావు ఎన్ని బొమ్మలు, కదులుతున్న అద్భుతాలు ఈ బొమ్మలు. యాడవుండి గీసినావు ఎన్ని బొమ్మలు, కదులుతున్న అద్భుతాలు ఈ బొమ్మలు. పెద్దలు చెప్పారు నాకు పెరుమాళ్ళను చూడమని, గురువును చేరాను నేను దైవాన్ని చూపమని. బరువును తీశారు నాకు బ్రహ్మాన్ని చూపించి, సాంఖ్యాన్ని బోధించి, తారకాన్ని ఎరిగించి, అమనస్కం తెలిసినారు, ఎరుకను విడిపించినారు. కృష్ణమూర్తి రారమ్మని పరిపూర్ణం తెలిపినారు, కృష్ణమూర్తి రారమ్మని పరిపూర్ణం తెలిపినారు. సత్యమైన గురుదేవులు, సత్కయాక గురుదేవులు, సత్యమైన గురుదేవులు, సత్కయాక గురుదేవులు. దేవాది
దేవాది దేవుడవు దివ్యమైన దేవుడవు కనరాని దేవుడవు కర్మలేని దేవుడువు యాడ ఉండి చేసినావు ఎన్ని బొమ్మలు కదులుతున్న అద్భుతాలు ఈ బొమ్మలు యాడ ఉండి చేసినావు ఎన్ని బొమ్మలు కదులుతున్న అద్భుతాలు ఈ బొమ్మలు కదులుతున్న అద్భుతాలు ఈ బొమ్మలు మరువకు మరువకు గురు చరణం మానస భజరే గురు చరణం మస్తకమందున గురు చరణం దుస్తర భవసాగర తరణం మరువకు మరువకు గురు చరణం మానస భజరే గురు చరణం కన్నుల లోపల గురు చరణం కరుణామృతమౌ గురు చరణం తిన్నగ వేడిన భక్తులకు తిరుమల క్షేత్రం గురు చరణం నమ్మిన వారికి గురు చరణం సున్నయున్నది గురు చరణం సర్వకర్మలు కాల్చునది చక్కగా కొలువుము గురు చరణం మరువకు మరువకు గురు చరణం మానస భజరే గురు చరణం దీనుల పాలిట గురు చరణం దీపం వైనది గురు చరణం హరిహర సుర బ్రహ్మాదులందరూ సాధన చేసిన గురు చరణం భూమధ్యంబున గురు చరణం బ్రహ్మతేజము గురు చరణం శరణని వేడిన శిష్యులకు జన్మను బాపును గురు చరణం మరువకు మరువకు గురు చరణం మానస భజరే గురు చరణం నిలువదు నిలువదు ఈ కాయం నిమిషములో బలమటు మాయం
శిష్యుని గురు చరణం కృష్ణుడు వేడెను అనవరతం పరమును చూపి భక్తులందరికి ఎరుకను బాపిన గురు చరణం మరువకు మరువకు గురు చరణం మానస భజరే గురు చరణం మస్తకమందున గురు చరణం దుస్తర భవసాగర తరణం మరువకు మరువకు గురు చరణం మానస భజరే గురు చరణం మానస భజరే గురు చరణం మానస భజరే గురు చరణం మానస భజరే గురు చరణం. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.